ఈ చీప్ పబ్లిసిటీ మీద పలు రకాల స్పందనలు వస్తున్నాయి. మరి ఈ వీడియో లావణ్యకు చేరింది. లావణ్య ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అన్న చూద్దాం. ప్రెసెంట్ బిగ్ టీవీతో మాట్లాడటానికి లావణ్య లైవ్ లో ఉన్నారు. నమస్కారం లావణ్య గారు. హలో అండి. ఈ వీడియో మీ దృష్టికి అసలు ఎప్పుడు వచ్చిందండి? నిన్న నైట్ అండి, అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చింది. అందరూ నేను చేయించాను అని నా మీద పడ్డారు. నేను మొత్తుకుంటున్నాను. నాకు వచ్చిన ప్రతి కాల్కి నేను చెప్తూ వచ్చాను నేను కాదు, అది ఫేక్ అని. కానీ మూవీ ప్రమోషన్కి వాడతారు, ఇలా వాడతారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా లైఫ్ ఇది, దీనికి రాస్తారు ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు అని మరి నాకు అర్థం అవ్వట్లేదు. వినిపిస్తుందండి? హలో. ఎస్ లావణ్య, ప్రెసెంట్ మీతో మాట్లాడటానికి మా ప్రతినిధి రానా రెడీగా ఉన్నారు. వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. రానా, ఓవర్ టు యు. లావణ్య వినిపిస్తున్నా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. ఎందుకంటే 1.5 month నుంచి కూడా మీరు చూస్తున్న మీ ఎపిసోడ్ నడుస్తుంది. రాజతరుణ్ది మీది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు భలే ఉన్నాడే సినిమాతో భలే ముందుకు వస్తున్నాడు రాజతరుణ్. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆ హీరోయిన్తో ఈ మధ్య జరిగినటువంటి అన్ని సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకుంటూ ఆ వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యంగా దాంట్లో కూడా మీరు ఒకరితో మాట్లాడుతున్నట్టు గతంలో మీ సంబంధించిన ఒక ఆడియోని రిలీజ్ చేసి మీరు పలానా వాడు కావాలి, నాకు పలానా వాడితో నాకు కావాలని ఒక మాట అన్నారు. ఆ మాటను కూడా ఆ అమ్మాయితో చెప్పించి ఇప్పుడు చీప్ ట్రిక్గా, అంటే మీ మధ్య జరిగినటువంటి విషయాన్ని ఈ సినిమా ప్రమోషన్ కోసం, పైగా ఆయనే హీరో ఈ సినిమాకి. అవునండి, అవును. ఎట్లా చూస్తావు ఈ సిచ్యువేషన్ అంతా? అంటే ఇప్పుడు ఒకవేళ మూవీ ప్రమోషన్ కనుక అవ్వకపోయి ఉంటే ఇప్పుడు నా పైన ఎంతవరకు అయి ఉండేదండి. నేను చేయించాను అనుకొని అసలు నేను ఎదుర్కొంటున్న దాడులు ఒక ఎత్తైతే ఇప్పుడు ఇది ఇంకొక చెండాలమని చెప్పొచ్చండి. మూవీ ప్రమోషన్ ఈ రకంగా వాడుకుంటారండి. అదే ఎందుకంటే అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే రాజతరుణ్కి మ్యాటర్ లేదు ఇది, అంటే నా ప్రెగ్నెన్సీ దగ్గర కేసు తప్పుదోడ పట్టించడానికి తీసుకొచ్చారేమో అనుకున్నానండి. కానీ సినిమాకి తీసుకొచ్చి వాడుకుంటున్నారని అయితే చాలా చెండాలం అది. అసలు మరి డైరెక్టర్స్ కైనా ఎలా వచ్చింది, రాజతరుణ్ అనే విషయంకి ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు చేసిన అమ్మాయి కూడా ఎలా చేసిందండి? అదే ఎందుకంటే ఇప్పుడు రాజతరుణ్కి సంబంధించినటువంటి ఈ మధ్య 1.5 month నుంచి కూడా రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు 3వ సినిమా కోసం అటెన్షన్ గ్రాప్ చేయడం కోసమే మీ విషయాన్ని ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు అనుకుంటున్నారా మీరు? నేను పండగ రోజు చెప్తున్నాను, నా ఉసురు పోసుకుంటే ఈ సినిమా కూడా పోద్దండి. ఒక ఆడదాని ఉసురు అంత ఇది ఉంటుంది. నేను కోర్టు మెట్లు ఎక్కుతున్నాను, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నాను, అతను ఎక్కడో ముంబైలో ఉన్నాడు, ఎక్కడో అమ్మాయితో ఉండి ఏంటండి అసలు ఒక్క ఆడదాన్ని చేసి నాకు ఎటువంటి హెల్ప్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు లావణ్య, ఇప్పుడు నేను ఒక ఆడియో ప్లే చేస్తాను, ఒకసారి వినండి. విన్న తర్వాత దాని మీద మనం మాట్లాడదాం. ఒకసారి విసారు ఒకసారి ఆడియో ప్లే చేయరా? ఎవడు నాకు మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా? నా చింటూ వ్యవస్థను మూసుకొని తగలబెట్టుకోతే రాస్తారు. నీ ఉద్యోగాలు చంపాలి 13 లక్షలతో ఒళ్ళు నమస్కారం. నన్ను కొట్టుకు, నన్ను కొడతావు. ఎక్కడున్నావు? సాయి మీద అన్ని క్షోభించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సామి రంగం కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? ఆడ అడుగుతా, నన్ను అడుగుతా. వినిపించలేదు. ఇప్పుడు లావణ్య, ఇప్పుడు ఈ ఆడియో ఎందుకు వినిపించానంటే, నేను ఈ వాయిస్ మీదేనా? నిజమేనా? ఆ వాయిస్ నాదే అండి. బట్ ఆ రోజు మాట్లాడడానికి కారణం కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే ఇప్పుడు తను మాట్లాడింది ఏంటంటే, ఆ సినిమాకి సంబంధించిన హీరోకి మ్యాటర్ లేదు అని అంటుంది. మ్యాటర్ లేదు కాబట్టి ఎవరైతే ఆ అమ్మాయి పేరు చెప్పిందో, నా ఫ్రెండ్ అని చెప్తుందో ఆ వీడియోలో, ఆ అమ్మాయి ఈయనకి మ్యాటర్ లేదనేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వేరే వాళ్ళు రమ్మంటుంది అనేది అలా అర్థం వచ్చేలా కూడా తను మాట్లాడింది. అవును. ఓకేనా? ఏంటి నిజంగానే ఇప్పుడు ఈ మీ విన్నదానికి ఈ సిచ్యువేషన్కి లింక్ అయిందా ఇప్పుడు?
లేదండి, చాలా తప్పదండి. అది కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ కాలే. అండ్ అది నన్ను రెచ్చగొట్టి మాట్లాడించిన కాలే. అదేమో నేను ప్రైవేట్ గా మాట్లాడుకోలేదు, స్పీకర్ ఆన్ చేసి రాజ్ తరుణ్ ముందే మాట్లాడాను. ఇందులో ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయండి. ప్రతి దానికి నేను ప్రూవ్ చేసుకోగలను. కాకపోతే ఇప్పుడు రాజ్ తరుణ్కి మగతనం లేదా, మ్యాటర్ లేదా అన్న దానికి మరి ఇప్పుడు మాట్లాడిన ఆవిడ సంసారం చేసిందో షూట్ చేసిందో ఆవిడకే తెలియాలండి.